200 పవర్ ఉందన్న తీసుకో. కారు ఎక్కేటప్పుడు కారుని మొక్కెక్కాలి లైన్ మొక్కెక్కినావు అంటే కథ మొడ్డ ఉడిపేస్తుంది తెలుసా లైన్ నాకెందుకో నాకు షార్ట్స్ బై ఉంటే చాలా కాన్ఫిడెంట్ గా ఆడతా బ్రో ఏమో అర్థం కాదు నాకు షార్ట్స్ బై ఉంటే చాలా కాన్ఫిడెంట్ గా ఆడతా నేను ఏదో పూర్వజన్మ ఏదో కత్తికి బొచ్చుకి సంబంధం ఉంది నాకు షార్ట్స్ బై షార్ట్స్ బై ముఖం చూసిన ఎట్లుంటా సేమ్ ముఖం మడ్డలకనే పెడతానా ఇప్పుడు చూసి రాబోతుంది నాకు ఎక్కువ గీసి వచ్చినాయి బ్రో ముఖం షార్ట్స్ బై ముఖం చూసి రాబో బ్రో ఒకసారి నాకు తెలుసు అట్లా రివీల్ చేయకండి మీరు చెప్పకండి బ్రో అట్లా అట్లా మీరు ఎందుకు నా ఇజ్జత్ తీస్తారు బ్రో మా టీమ్మేట్స్ 8 వచ్చినాయి బెట వారియర్ నీకా నెక్స్ట్ మ్యాచ్ నేను ఉండను కాబట్ట ఆడితే ఈ మ్యాచ్ బెట మళ్ళా ఏదిరా కష్టం లైన్ కష్టం కష్టం చెప్తాను మనము ఇక్కడ పెట్రోల్ కొట్టి పెట్రోల్ లేదు బెట జీరో చాలా తక్కువ ఉంది పెట్రోల్ చూడు ఇగో 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 తీసుకోవతావు తీసుకోవతా వారియర్ అమ్మా డేంజర్ ఉన్నారా ఫ్లేర్ 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 ఒకటి జోన్ బయట కొట్టు ఒకటి జోన్ బయట కొట్టు జోన్ బయట కొట్టు ఒకటి జస్ట్ వెనకాల పోయి కొట్టు లేకపోతే ఆగి కొట్టు వచ్చేసాం జోన్కి వచ్చేసాం చూడు వారియర్ అసలు సేవ్ చేద్దాం అనుకుంటే ఆడ లంచా కొడుకులు అందులో ఉన్నారు బయట ఉన్నారు పైన ఉన్నారు నువ్వు కూలిపోయావు అయిపోయింది చార్జ్ ప్లేయర్ అవుట్ ఆఫ్ జోన్ కట్టు వెనకాలకి వచ్చి కొట్టు బెట ప్లేయర్ అక్కడ కొట్టకు షార్ట్స్ ఆడ కొట్టకు బెట ఇట్లారా అయ్యో అరే ఇంత వీనికి తెలివిలేదా బెట ఆయనకి ఆడ కొట్టొద్దు బెట అని చెప్పినా నీకు ఏం చెప్పాలరా ఆయనకి ఎట్లా మేము నేను ఏడున్నాం రా మేము అయ్యో వీడు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు వీడు ఇద్దరు ఉన్నారు ల్యాన్ చెట్టు దగ్గర నుంచి వస్తున్నా నాకు కూడా వీడు ఒక్కడే కొడితే చెట్టు అన్న అయిపోయినా నేను కాక్టైల్ ఇద్దరు తెంగాడు ఎదవా అంతేనా ఎక్కడైనా ఈ అయిపోయినా అయ్యో ఎక్కిపోయింది అవ్వదు బ్యాడ్ టైమింగ్ చూడలే అయ్యో చాలా పడింది బెటా మనం ఇట్లా ఫ్లేర్ కొట్టుకుందాం లేకపోతే ఆగా మనం తప్పిద్దామా ఆగు బేటా ఇక్కడ ఆపుతా దించేద్దాం భయపడినట్టు చేయాలని వారియర్ భయపడినట్టు చేయాలన్నా జాగ్రత్త వాడు 1 HP లో వదిలేసిన మేడం అనవసరంగా చెయ్యి అవ్వ నా బల్తారన్నమాట వాస్తవాలు ఉన్నాలే డౌన్ మీరు సైటేనా లెవెల్ 3 ఉండేది ఉన్నాయి లంచోడకలే నీ పిల్లం పూకులమ్మడ్డ బట్టలు లంచా కొడక ఎంత బట్టలు లంచా కొడు రోడ్డు మీద పడారు లంచా కొడక నీ పిల్లం పూకుందా లంచా కొడక ఎంత బట్టలు వాడు కొట్టినవాడు అట్లా వెళ్ళాం కదా లైట్తో ఆడింది
ఏమరా లంచోడక వాడిని తెంగినా సుల్లిగానే వచ్చేస్తారు. ఒక వీళ్ళిద్దరు వచ్చుంటే ఎట్లా పడతాయి సార్ లంచోడక గుర్తు పెట్టుకో లంచోడక చెంపులింగం అని స్టాంప్ పడుతుంది నీకు. ఈవెంట్ దగ్గర రికాల్ ఇస్తున్నావు అన్న ప్రోటీన్ తీసుకోకపోతే బాడీ రాదా? అయ్యో మళ్ళీ అదే వచ్చినావు బ్రో. ఏడుంటాను ప్రోటీన్కి దానికి సంబంధం ఉండదు బ్రో. ప్రోటీన్ అంటే నువ్వు సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏదైనా సరే తీసుకోవాల్సిందే. ప్రోటీన్ తీసుకోకపోయినా బాడీ పెరుగుతుంది అట్లా ఏం లేదు. కానీ మజిల్ గ్రోత్ ఉండదు బ్రో, అంతే. అర్థమైందా? అది మజిల్కి ప్రోటీన్ కావాలి బ్రో. నువ్వు బాడీ పెంచడానికి ప్రోటీన్ అవసరం లేదు. మళ్ళీ చెప్తాను లాజిక్, అర్థమైందా? లాజిక్కి నువ్వు బాడీ పెంచడానికి ప్రోటీన్ అవసరం లేదు. కార్బోహైడ్రేట్స్ తినొచ్చు, ఫ్యాట్స్ తినొచ్చు, బాడీ పెరుగుతుంది. నీకు మజిల్ పెరగాలంటే ప్రోటీన్ తినాలా, గుర్తుపెట్టుకో. అర్థమైందా? నువ్వు మళ్ళీ గుద్దల్దాం చేయకూకే. నీకు మజిల్ పెరగాలన్నా ముడ్డ పెరగాలన్నా చెప్పు నాకు, ఏదో ఒకటి ఫాస్ట్గా చెప్పు. చెప్తే దాన్ని బట్టి చెప్తా. అన్న ఫ్రీ ఫైర్ ఆడరా సతీష్ బ్రో? ఫ్రీ ఫైర్ నైట్ 12 o'clock తర్వాత ఫ్రీ అయినాక ఆడతా బ్రో. డైలీ ఆడతాం. నాకు చాలా ఇష్టం బ్రో ఫ్రీ ఫైర్. నా మోస్ట్ రికమెండెడ్ వీడియో ఫ్రీ ఫైర్ ఉంటుంది చూడు. టోర్నమెంట్ ఎప్పుడన్నా రాజన్న ఫ్రీ ఫైర్ లో? మొన్ననే అయిపోయింది లయన్. రిటైర్మెంట్ తీసుకున్నా ఫ్రీ ఫైర్లో నేను. కానీ వీడు 10 times గ్రాండ్ మాస్టర్ టైటిల్ తీసుకున్నా లయన్ నేను. 10 times 10 times గ్రాండ్ మాస్టర్ టైటిల్ తీసుకున్నా. మొన్ననే రిటైర్మెంట్ తీసుకున్నా ఫ్రీ ఫైర్లో. నైట్ టైం ఫ్రీ ఉన్నప్పుడు ఆడతా. ఇంక ఇప్పుడు ఇక ఎక్కువ ఆడతలేను బ్రో. చాలా మెడల్స్ వచ్చినాయి నాకు ఫ్రీ ఫైర్లో. అది నాకు కిల్ రాలేదన్నది. నీకు ఆడరాదు కదా, అందుకే కిల్ రాలే నీకు. ఓసి ఆట నేర్చుకో ఫస్ట్ నువ్వు. ఎనిమిది కొట్టాలి, నువ్వు బాట్లను కొట్టద్దు. డ్రాప్ దగ్గరికి కొట్టు ఇప్పుడు కొట్టు. వద్దు లయన్, ఒకటి కొత్తది ట్రీట్మెంట్ వచ్చింది లయన్. ఎవరికైతే కళ్ళు సరిగ్గా ఉన్నాడో, చెవులేనాడో వాళ్ళకి ఆ దోసగాని సుల్లి వాళ్ళ పెట్టి మస్తు కనబడతాయట లయన్. నిజంగా లయన్ రియల్ అది. అయ్యో నవ్వుతారు మన వాళ్ళు అందరు చాలా రియల్ బ్రో. అది కొత్తది బ్రో. ఇది నేను సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ కదా, నా సైకాలజీ స్టూడెంట్ నేను. సో నాకు అన్నీ తెలుసు అనమాట ఇట్లాంటివన్నీ. కళ్ళలో సుల్లి పెట్టి తిప్పురు ఆటోమేటిక్ మంచిగా కనబడతాయి కళ్ళు. చెవులు ఎండకపోయినా చెవులు. ఓకే బేటా, ఓకే. కొట్టకపోతే నేను వెనకాల ఉంటా, ఓకేనా? మీరు పోయి ఉండి ముందలకి నేను బ్యాకప్ ఇస్తా మీకు. ఎవరు లేరు, ఎవరు లేరు, మనమే మనం.